దేవుని మాటలు సజీవమైనవి, దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని మాటలు ఆయుష్ను పెంచేవి, దేవుని మాటలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. దేవుని ప్రతి మాట మనిషికి వెలకట్టలేనన్ని వెండి బంగారాలు అనొచ్చు, వజ్ర వైడూర్యాలు అనొచ్చు, కానీ అటన్నిటికన్నా కూడా వెలకట్టలేనిది దేవుని మాట. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. మరి ప్రభు అనేక ప్రాంతాల్లో తన యొక్క మరి వాక్కులను ప్రకటించడానికి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ అందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో వింటున్న వారికి, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి, అలాగే మరి కాన్ఫరెన్స్లో లేదు లైవ్లో వీక్షిస్తున్న వారికి, ఇక్కడ ఉన్న వారికి, ప్రతి వారికి కూడా మరి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, మరి ఈ దినం కొంచెం ఆలస్యం, దానికి కారణం మరి వాహనం పంచర్ కూడా అవడం వల్ల మనం కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రభు వారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, ఆదివారపు ఆరాధనని వ్యర్థపరుచుకునటం మంచిది కాదు. ఆదివారపు ఆరాధన విలువైనది, ఇంపైనది, మన జీవితాల్ని బాగు చేసేది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ కొన్ని మాటలను నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చూద్దాం రండి. ఇక్కడ యోహాను సువార్త, ఈ మాటలు మనం ఇంతకుముందు చదివి ఉంటే మరొకసారి చదువుకొని దీని ద్వారా మనం కొంచెం జ్ఞానాన్ని మరి సంపాదించుకుందాం. యోహాను సువార్త ఈ మాటను చూద్దాం. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. సర్వశక్తిమంతుడ మీకు వందనాలు, సర్వకృపానిధి నీకు స్తోత్రాలు. మా కొరకు నీ శరీరాన్ని, నీ రక్తమును చెందించి భూమిని బాగు చేసిన వాడా నీకు వందనాలు. మరి ముఖ్యంగా నా మట్టుకు నేను నా పాపాలన్నిటినీ తుడిచివేయటానికి, నన్ను స్వతంత్రుని చేయటానికి, నన్ను నీ కుమారుడిగా, లేదు నీ స్నేహితుడిగా, నీ శిష్యుడిగా, నీ పరిచారకుడిగా నాయన మీరు అంగీకరించడానికి మీరు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అలాగే భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని బట్టి ప్రభ మీరు చేసిన త్యాగం అద్భుతం. నా శరీరం, నా రక్తం ఖచ్చితంగా అది తిని తాగిన వాడే అంతు దినాల్లో నేను వాడిని లేపుతానని మొహమాటము లేకుండా నాయన ప్రపంచముతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మాతో మాట్లాడుచుండగా మేము సరిచేసుకొని సరిచేయబడి నాయన కళంకము లేని సంఘముగా, మచ్చలేని సంఘముగా, ముడతలేని సంఘముగా, ఎత్తబడే సంఘాలలో మేము కూడా ఉండులాగా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అవకాశాన్ని దయచేయమని ఇప్పటివరకు మీరు ఇచ్చిన అయాదుగు ఆరోగ్యాన్ని బట్టి, నాయన బలం శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు నైనా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. ఇక నుంచి కూడా వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి వాడుకోమని నీ పక్షాన్ని నిలబడుతున్న నేను అల్పుని స్వామి, నాయన నాలో మీరు ఉండండి. నాయన నా రూపు కనిపించక, నా స్వరం వినిపించక, మీ రూపాన్ని కనిపించి మీ స్వరాన్ని వినిపించమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమె. ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనిద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈ మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నారు ఇక్కడ? నా శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ వానిని నేను అంత్యదినములో లేపుదును అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది చేయటానికంట గట్స్ ఉండాలట. హలో, మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తును వెంబడించేవారు, క్రైస్తవులు అనేవాడిన వారు చాలామంది యేసుని మేము వెంబడిస్తున్నాము,
యేసులో మేమున్నాము, యేసుతో నడుస్తున్నాము, ఆయన బల్లలో చేయి వేస్తూ ఆయన్ని మేము బాగుగా గణపరుస్తున్నాము అనుకుంటున్న ప్రతి వారు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గమనించాలి ప్రియులారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అర్థమవుతుందా? ఏంటంట, శరీరం ఎవరిది? మనుషుల శరీరం తింటే కాదు, పశువుల శరీరం తింటే కాదు, దేవుని శరీరం. క్రీస్తు అనగా దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించినప్పుడు కుమారుణ్ణి వెంబడిస్తూ, కుమారుడితో ఉంటూ, కుమారుడు చెప్పింది వింటూ, కుమారుడు శరీరాన్ని తిని ఆ రక్తమును త్రాగిన వాడే నిత్య జీవం గలవ. అంటే ఇప్పుడు భూమి మీద ఏ మానవుడికైనా ఎంతకాలం ఉంటుంది జీవితం ఎన్నాళ్ళు ఉంటుంది భూమి మీద? కొంతకాలమే ఉంటుంది. అది చెప్పలేము అసలు. ఒక్కొక్కళ్ళు పుట్టంగానే చనిపోతారు, ఒక్కొక్కళ్ళు పుడుతూ చనిపోతారు, ఒక్కొక్కళ్ళు పుట్టి పెరిగిన తర్వాత 2 లేకపోతే 3, 5, 10, 11 ఇలా చూస్తే పుట్టుకకి సమయం లేదు, అలాగే మరణానికి కూడా సమయం లేదు. ఇది గమనించాలి ప్రియులారా, జాగ్రత్తగా వింటే. వానాకాలం ఎండాకాలం తేడా లేదు మనుషులు పుట్టడానికి, అవునా కాదా? కానీ ఎప్పుడు ఫలించేదే మనిషి పంట. అలాగే మరణించటం కూడా అలా ఉంటుంది. సీజన్ అన్సీజన్ అనేది ఏముండదో, ఎప్పుడు చనిపోతూనే ఉంటారు. అయితే ఈ పుట్టుక, ఈ చనిపోవటం అనేది సహజం. అయితే ఇదేంటంట, పుట్టిన నీవు ఎదిగిన నువ్వు క్రీస్తును వెంబడించి, క్రీస్తు చెప్పింది అనుకరిస్తూ, క్రీస్తు మాటని ఆలకిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన చెప్పినట్లుగా నా శరీరాన్ని తిని నా రక్తమును తాగిన వాడు నిత్య జీవం. అంటే భూమి మీద మరణం రోజు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, భూమి మీద మరణం గంట అవ్వచ్చు, 150 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్నైనా కావచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, నిత్య జీవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పిండమకే ఉండదు, 6 అడుగుల మనిషికి కూడా ఉంటుంది. అయితే లోపము లేనిదై ఉండాలా. హల్లెలూయా. ఏమై ఉండాలా? లోపము లేనిదై ఉండాలి. అయితే ఇక్కడ నేను చదవంగా నాకు తెలిసిన మాట ఏంటంటే, క్రైస్తవాన్ని పొందుకోవటం అంటే గట్స్ ఉండాలి. క్రైస్తవ్యాన్ని వెంబడించటం అంటే తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. దానికి ఓ మనిషికి ఎప్పుడు అబద్ధం ఆడేటప్పుడు, లేకపోతే దొంగతనం చేసేటప్పుడు, వ్యభిచారం చేసేటప్పుడు, నరహత్య చేసేటప్పుడు ఉండే గట్స్ కన్నా కూడా ఇది చాలా ఎక్కువ. ఇదేముంది, నోట్లో మాట ఉంటే చాలు, చేతుల కత్తి ఉంటే చాలు, అవునే కాదు, దోచుకోవటానికి గల్లాలో డబ్బులు ఉంటే చాలు. ఇలాగ ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినాలి. ఇవన్నిటికన్నా కూడా యేసుని వెంబడించటం అంటే 100కి 200% ఏముండాలంట? గట్స్ ఉండాలి, తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ లేకపోతే క్రీస్తుని వెంబడించలేము. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీరు ఒక మాటను చూద్దాం రండి. దానిలోనే ఆ అధ్యాయంలోనే ఆ వచనాల్లో ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. 52వ వచనాన్ని చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ. యూదులు, ఈయన తన శరీరమును ఎలాగ నీయగలడని ఒకరితో ఒకడు, వీళ్ళెవరంట? యూదులే, కానీ అభ్యంతరపడేవారు, కానీ అపనమ్మకం కలిగిన వారు. వీళ్ళు ఎలాంటి వారంటే అవిశ్వాసులు, వీళ్ళు ఎలాంటి వారంటే చీకటి సంబంధులు, వీళ్ళు ఎలాంటి వారంటే పాప ఊబిలో ఉన్నవారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఇది తిని ఇది తాగితేనే, నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవంలో ఉంటాడని చెప్తున్నాడు. అసలు శరీరం ఏంటి, అసలు రక్తం ఏంటి అని అంటే యేసుక్రీస్తు తన త్యాగాన్ని గురించి చెప్పాడు, అవునా కదా? యేసుక్రీస్తు చేసే త్యాగం గురించి చెప్పాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషి శరీరం ఎలా తింటారు అంటే వీళ్ళకి ఏం తెలియదు అని అంటే పరిపూర్ణమైన విశ్వాసం లేదు వీళ్ళకి. యేసుక్రీస్తు చేసే త్యాగానికి వాళ్ళకు రుజువు లేదు. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు కొంతమంది ఏం చేశారంట, రుజువు నువ్వే, మాకు మా ఆహారం నువ్వే, మా ఆరోగ్యం నువ్వే, మా బలము నువ్వే, మా శక్తి నువ్వే, కాబట్టి మేము నేనేమని. కానీ కొంతమంది అభ్యంతరపడు. ఇప్పుడు బాప్తీసం లేక భూమి మీద సంచరించే ప్రతి మానవుడు కూడా అభ్యంతరం ఉన్నవాడే. హల్లెలూయా. ఎలాంటి వాడట? అభ్యంతరం ఉన్నవాడు, అపనమ్మకం ఉన్నాడు. శరీరం తింటే పరలోకం వెళ్ళటం ఏంటి? ఈ మాట చెప్పింది ఎవరు?
నిత్య జీవంలో ఉంటామని చెప్పింది ఎవరు? నేను చెప్పానా? యేసుక్రీస్తు స్వయాన తన నోటి మాటల ద్వారా బయలుపరచబడిన మాటలు ఇవి, అవునా కాదా? ఆయన ఏమంటున్నాడు? నా శరీరం తిని నా రక్తం తాగువాడే ఖచ్చితంగా నిత్య జీవంలో ఉంటాడు, అంటే ఎప్పుడూ బతికే ఉంటాడు. దీనికోసం తపన పట్టలేదు ఇప్పుడు మనుషులు. ఈ భూమి మీద 4 రోజులు ఎట్టగొట్ట బతికి, 4 సంవత్సరాలు ఎట్టగొట్ట బతికి అని అంటున్నారు. ఇక్కడ ఇలాగ ఎలా ఎట్టగొట్ట బతికితే కొంచెం సౌండ్ పెట్టింది. ఎట్టగొట్ట బతికితే రేపు అక్కడ నిత్య జీవము లేక నిత్య నరకములో ఉంటే ఎట్టగొట్ట ఎలా బతుకుతావో తెలుసా? ఇప్పుడు వచ్చేటప్పుడు ఎండను చూసాం, ఇప్పుడు ఎండను చూస్తున్నాం. ఈ ఎండకు ఉండలేకపోతున్నాం. ఈ ఎండకి కచ్చిపులు తీసుకొని తుడుచుకుంటున్నాం. ఈ ఎండకే నువ్వు ఇలా ఉంటే, ఈ ఎండకే మనం ఇలా ఉంటే, మరి అక్కడ నిత్య నరకం అంటే ఎలా ఉంటుందంట? అగ్ని గంధకాలతో దగదగా మండుతూ ఉంటాయంట. అవన్నీ జాగ్రత్తగా వింటే ప్రియులారా, ఇక్కడ అభ్యంతర పడుతుంది ఎవరంట? యూదులనబడిన వారే. వీరు అభ్యంతరం కలిగిన వారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంటే, మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, నన్ను వేరుగా అనుకోవద్దు. ఇక్కడ మాలలో మాదిగలు కాదండి. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రైస్తవుడు కాదంటే క్రీస్తుని వెంబడించేవాడే. ఇప్పుడు వరకు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ అందులే, బాప్తీసం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు. అలాగా వీళ్ళు ఏమంటున్నారంటే, యూదులనే పేరుంది వాళ్ళకి, యూదులనే పేరుంది, కానీ ఏం లేదు వీళ్ళకి, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఆయన మీద ఆనుకునే తత్వం లేదు, ఆయన వెంబడించే విషయంలో వాళ్ళకి పరిపూర్ణమైన గట్స్ లేవు. కానీ వెంబడించే వాళ్ళకి ఏముండాలంట? త్యాగం, ధైర్యం ఉండాలి. కానీ ఎంత ధైర్యం ఉండాలో చెప్పనా? దీనికి చెప్తాను నేను. ఎంత ధైర్యం అంటే, నోటి మాట ద్వారా అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఏమండి? ఏంటంట? నోటి మాట ద్వారా అబద్ధం ఆడటానికి వీల్లేదు. ఇలాంటి వారు యేసుని వెంబడించి, యేసు నామాన్ని గణపరిచి, యేసుని హైలైట్ చేసి సాతానును చితకదొక్కే వాళ్ళు వీళ్ళే. ఏంటంట? చూపు ద్వారా పాపం చేయటానికి వీల్లేదు, నోటి మాట ద్వారా అబద్ధం చెప్పటానికి లేదు, చూపు ద్వారా పాపం చేయటానికి లేదు, క్రియ ద్వారా పాపాన్ని చేయటానికి లేదు, నమ్మక ద్రోహం చేయటానికి లేదు, బూతులు ఆడటం లేదు. ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించే ఒకసారి. దేవుని మాటలకి, దేవుణ్ణి వెంబడించాలంటే ఇలాంటివన్నీ ఉండాలి. చిన్న పొరపాట్లు కూడా ఉండకూడదంట. పాస్టర్ గారండి మీకు ఉండయా అని నన్ను మీరు క్వశ్చన్ వేయాలి. వేస్తేనే మీరు నిజంగా విశ్వాసులు ఉంటారు. మీకుండయా అంటే లేవు. ఎందుకనంటే నేను రోజుకి ప్రయత్నం చేస్తున్నాను. ఏమని? నాలో ఉండ కరుకు పోవాలి, నాలో ఉండ బుడుపు పోవాలి, నాలో ఉండ ఆ మురికి ఇంకా వదలాల, నాలో ఉండ అలాంటి ఏ పదాలైనా సరే పోగొట్టుకోవటానికే ప్రయత్నం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఏదైనా సరే మనలోది పోగొట్టుకోవాలంటే ఎలాగా ఉండాలంటే క్రీస్తులోకి రావాలా. క్రీస్తులోకి వస్తే, క్రీస్తుని వెంబడిస్తే, క్రీస్తు మాట వింటే, రోజు ఆయనతో స్నేహం చేస్తే ఉండదంటే రోజుకోటే బ్రతుకు దినాల అంటే మరణమయ్యేదాకా మనసు మారతానే ఉంటుంది. హల్లెలూయా. కాదు నేను పరిపూర్ణంగా ఎట్టున్నానని చెప్పాడనుకో ఎవరైనా, అబద్ధికుడు. ఎవరండి ఇతను? పరిపూర్ణంగానే ఇలాగున్నా అని చెప్తే ఎవరైనా అతను దొంగతో సమానం. నిజంగా నేను అన్ని త్యాగం చేశా, నేనేమి చేయలేదు, అబద్ధం రాదు నా నోట నుంచి పలానా మాట రాదు అని అంటే భయంకరమైన అబద్ధికుడు ఇతనే. అందుకే పొద్దున మాకు భార్య భర్తల మధ్య ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఏంటంటే ఒక ఆమె పాట పాడుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వారిని సేవకులు ఎలా పిలుస్తారండి అని అడిగింది. అంటే పిలిచేవాడు కూడా ఆ కేటగిరీ అయినోడే పిలుస్తాడు. ఏమండి? పిలిచినోడు కూడా ఆ కేటగిరీ, ఆ సంఘం కూడా ఆ కేటగిరీ. ఎవరు వాళ్ళు? డ్యాన్సులు వేసేవాళ్ళు, ఎవరు వాళ్ళు? దేవుని నామాన్ని అవమానపరిచేవారు, అల్లరతో కూడిన ఆట పాటలు పాడేవారు ఎక్కడుంటారంటే వాళ్ళల్లా ఒక గూట్లో ఉంటారు. ఏ గూటి పక్షి చెప్పాలా? ఏ గూటి పక్షి? జాగ్రత్తగా వినాలి. ఎందుకు పిలుస్తున్నారు అంటే, సంఘాన్ని ఏం చేస్తున్నారంటే
తప్పుడు మార్గములో, గంతులేసే మార్గములో, చిందులేసే మార్గములో, దేవునికి అవమానకరమైన మార్గములో నడిపిస్తూ వాళ్ళు మేము దేవుణ్ణి గణపరిచామంటున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు వారు, నేను వారిని పంపలేదు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా పేరట అబద్ధ ప్రవక్తలు వస్తారని చెబుతున్నాడు. ఇద్దరు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా వీరు నేను పంపిన వారు కారు. హల్లెలూయా. ఎవరంటాళ్ళు? వీరిని నేను అసలు పంపలేదే, వీళ్ళని అసలు నేను ఎన్నుకోలేదే. మరి ఎలాగయ్యా సంఘాలు కడుతున్నారంటే, అది వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఏమైపోతారో కూడా తెలుసు, ఏడకి వెళ్తారో కూడా తెలుసు. ఇక్కడ గొప్ప సంఘం అనుకున్నవారట, అక్కడ సున్నాతో సమానమంట. హలో, హల్లెలూయా అనొచ్చండి. ఇక్కడ గొప్ప సంఘం మాది, గొప్ప సంఘం మాది, పెద్ద సంఘం మాది, సున్నాతో సమానం అంట. అక్కడ జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒక్కటే, మనలో క్రీస్తు ఉన్నాడా లేడా, మనము క్రీస్తులో ఉన్నామా లేదా, ఇది చూసి తర్వాత సత్యము మనం వెంబడిస్తున్నామా లేదా. అర్థమవుతుందా? వాక్యం వినడం అంటే ఏంటి? ఆదివారాన్ని ఫుల్ఫిల్ చేసాం కాదు, ఆదివారాన్ని ఫుల్ఫిల్ చేసాం కాదు. ఆదివారాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. కానీ నువ్వు ఏం తెలుసుకున్నావు? ఈ ఆదివారం నువ్వేం తెలుసుకున్నావు? ఇది అందుకు ఆయన అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినములలో నేను వాణ్ణి లేపెదను. జాగ్రత్తగా వింటే ఏంటంటే, ఆయనతో పాటు ఉండాలంటే ఏముండాలి? మళ్ళీ చెప్తున్నాను, పరిపూర్ణమైన దయ ఉండాలి, త్యాగం ఉండాలి, తెగింపు ఉండాలి. వాళ్ళు దేనిని కూడా పట్టించుకోకుండా, దేనినంటే ఏంటి, చాలా విపత్తులు వస్తాయి, కష్టం, నష్టం, కన్నీరు, వ్యాధి, బాధ, రోగాలు వస్తాయి. ఇవేమొచ్చినా సరే వీటినన్నిటినీ డోంట్ కేర్. మీకు పోయినసారి ఏపు గురించి చెప్పాను, అవునా కదా? అంతకుముందు ఎవరి గురించి చెప్పాను? హిజ్కియా గురించి చెప్పాను. అంతకుముందు ఎవరి గురించి చెప్పాను? ఇలా తీసుకుంటూ వెళ్తే ఒక్కొక్కళ్ళ గురించి వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళు చూసింది వచ్చే శ్రమను కాదు కానీ, వచ్చిన శ్రమను కాదు కానీ వచ్చే దీవెన, ఆశీర్వాదాన్ని చూశారట, కలుగజేసిన దేవుణ్ణి మహింపరిచారట. అందుకే వాళ్ళు చరిత్రను సృష్టించిన వీరులు, భూమి మీద ఇటువంటి వాడు లేడు, భూమి మీద ఇటువంటి వాడు లేదని అనిపించుకున్నారు. ప్రియులారా జాగ్రత్త, నువ్వు వచ్చిన విపత్తును చూస్తావా అంతేనా, లేకపోతే రాబోతున్న మంచి అవకాశాన్ని చూస్తావా? జాగ్రత్త. ఈరోజు ఏమంటున్నారంటే, వాళ్ళు కొంతమంది అభ్యంతరం పడ్డారంట. ఏమని? ఇదేంటి, ఏం శరీరం ఎలా తింటాం, మనం ఏమన్నా నర్రోపరాక్షసులమా అంటే, ఆయన నేను పరలోకాన్ని నుంచి వచ్చానంటే కొంతమంది అనంటే, పిచ్చా ఏంటి వీడికి, పరలోకం నుంచి వచ్చానంటాడేంటి, ఈయన ఎవరు? యోసేపు కుమారుడు కాదా, మరీ కుమారుడు కాదా, ఈయనకి చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఈయనకి తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈయన కుటుంబం మనకు తెలీదా, ఈడేంది ఇలా మాట్లాడతారు? చాలా జాగ్రత్త. ఈ మాట కూడా వాడు ఉంటారు వాళ్ళు, వాడు. ఎందుకంటే వయసు అలాంటిది, పెద్దోళ్ళు ఉంటారు. ఒరబ్బాయి ఇట్రా అని కూడా పిలిచారేమో కొంతమంది. పిలవరా? పెద్ద అయిన తర్వాత నీ కేటగిరీని బట్టి నిన్ను గౌరవించడం వేరు. బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంట, ఇలా పిలుస్తారు. అయితే వీళ్ళు మాట్లాడుకునే భాషలో సంభాషణ చెప్తున్నాను నేను. ఈడెవడు మనకు తెలీదా, ఆడి కొడుకు కాదా, ఎవరి కొడుకు, పలానోడి కొడుకు, పలానోడికి అన్న, పలానోడికి అన్న, పలానామికి అన్న, మరి ఈయనేంటి నా శరీరం తినమంటారని అభ్యంతరపడిన వారు ఉంటే, అభ్యంతరపడిన వారు పడవచ్చేమో, కానీ ఆయన అంటే అభ్యంతరపడకుండా, అపనమ్మకము లేకుండా, నమ్మకముతో, విశ్వాసముతో ఎవడైతే నా శరీరాన్ని తింటాడో, త్యాగాన్ని గ్రహిస్తాడో. త్యాగం, శరీరం తింటామంటే మనం ఏమనుకుంటామంటే, నిజంగానే ఒక ఆలోచన రావాలి, ప్రభు శరీరాన్ని తింటున్నాం. శరీరం అంటే త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి మనం. త్యాగం అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు త్యాగం. ఈ శరీరం నువ్వు తినేటప్పుడు ఆయన శరీరం ఈ ముద్దలాగా కింద పడింది కదా, ఈ ముద్దలాగా కింద పడింది కదా, ఆ ముద్ద నేను తింటున్నాను కదా, ఇదిగో నేను క్రీస్తు శరీరాన్ని తింటున్నాను కాబట్టి నిత్య జీవములో ఉండటానికి అర్హత ఉందా లేదా నాకు?
నిత్య జీవంలో ఉంటానా లేదా? నిత్య జీవంలో నన్ను ఆయన అంగీకరిస్తాడా లేదా? ఇది కనుక్కో ఒకసారి. ఎవరిని కనుక్కుంటావు? చిన్న ప్రశ్న, ఎవరిని కనుక్కుంటావు? ఏమండి, ఎవరిని కనుక్కుంటావు? నీ మనసును అడుగు, నీ హృదయాన్ని అడుగు. ఓ నా మనసా, ఏంటి నా పరిస్థితి? ఈ శరీరాన్ని తినే నేను, ఈ రక్తాన్ని తాగే నేను ఆయనతో కలిసి ఉండగలనా, ఉంటానా అని ఆలోచన చేస్తే ఒక్కసారి మనం చేసిన గుర్తొస్తాయి. తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఈ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది, తండ్రి ఎవడనైనా ఆకర్షిస్తే తప్ప వాడు నా దగ్గరికి రాలేడన్నాడు. ఇప్పుడు రానోళ్ళందరూ ఏడున్నారంట? ఆకర్షణలో లేరేమో బహుశా. నా మాట తప్ప అండి? మీకు కనపడింది ఆ మాట? చూడగలరా ఏమన్నా? ఒక అవకాశం చూద్దాం రండి. అదే అధ్యాయంలో 44వ వచనంలో ఉంటుంది, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ. ఇప్పుడు నీ ధన్యత ఏందో చెప్పు. అసలు నాకు అర్థం కావట్లేదు. మందిరంలో కూర్చున్న నువ్వు, శబ్దాంతరాల ద్వారా వాక్యం వింటున్న వారికి ఏం సమాధానం చెప్తావు? వానాలను వద్దులే, కొన్ని మాటలు విభజించుకోండి. ఏమండి? ఎవరిని? నన్ను ఆకర్షించాడు. ఏముందరా నీ దగ్గర నిన్ను ఆకర్షించడానికి? ఏముందమ్మా నీ దగ్గర నిన్ను ఆకర్షించడానికి? నీ అందమా, నీ ఐశ్వర్యమా, నీ బలమా, నీ ధనమా, లేకపోతే నీకున్న పేరా, నీకున్న ఖ్యాత, లేకపోతే నీ యొక్క అవభావాలు చూసి నిన్ను ఆకర్షించాడా? పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడిని చూసి ఆకర్షితులవుతారు కదా. ఏం చూసి? చక్కదనాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి, వారి మాట విధానాన్ని చూసి, వారి అడగకున్న ఆస్తిపాస్తులను చూసి, ఇలా ఒక్కొక్కటి చూసి ఆకర్షిస్తే ఏమీ చూడకుండా చెడిపోయి పడిపోయి నీచమైన నన్ను ప్రేమించటమే, ఆకర్షించటమే తండ్రి యొక్క చిత్తం. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఇప్పుడు తండ్రి ఆకర్షించాడంట నిన్ను. అసలు నువ్వు దేనికి సమానం? క్రీస్తుతో సమానం చేయటానికి తండ్రి నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఏడున్నావు తెలుసా? దత్తపుత్రుల్లో ఉన్నావు. హల్లెలూయా. ప్రథమ పుత్రుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవునే కాదు? ప్రథమ పుత్రుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఆడబెట్టాడట, నెక్స్ట్లో పెట్టారంట. చూడు ఏం పెట్టి. నీ ఇంటికి చుట్టం వస్తే నీ కొడుకులతో పాటు పెడతావా? హలో, నీ ఇంటికి చుట్టం వస్తే నీ పిల్లలతో పాటు పెడతావా? నీ భర్తతో పాటు పెడతావా? నీ భార్యతో పాటు పెడతావా? ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తాను నేను, నాకు గుర్తొచ్చిన మాట. నిన్న మేము భోజనం చేస్తున్నాం. నిన్న పొద్దున మా ఇంటికి బాబురావు అన్నని ఆయన వస్తాడు. ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఆయన కలిసి భోజనం చేస్తాను ఇంటికాడ. యథావిధిగా నిన్న కూడా భోజనం చేస్తున్నాం. మా ఇంట్లో పచ్చడి ఉందన్న తింటామంటే ఆయన తినడు, రాజీ పడ్డు దేనిలో. ఊరకన పెట్టే బొవ్వలే అని ఏది పడితే అది తినడు. మనకలాగా అని చెప్పవచ్చు. మనకలాగా ఏది పడితే అది తినడు ఆయన. ఆకలికి అలాగే ఉంటాడు 2 రోజులైనా ఏమి తినడు. నిన్న సరే కొంచెం వేరే పచ్చడి, గోంగూర పచ్చడి అని చెప్పి పచ్చడి పేరు చెప్పి మా కోడలు అన్నమేమన్నాను. మా కోడలు మాకు ఆయనకి సమాంతరంగా పంచుకొని వచ్చింది, కొలత వేసినట్లుగా. నాకు హృదయంలో చాలా సంతోషం వేసింది. ఏందో తెలుసా? ఈమెకి విభజించే ఆలోచన లేదు. సంతోషిస్తున్న మా ఇంటికి మా కోడలు అలాగొచ్చినందుకు. నా అన్న కోడలని నేను చెప్పలేను, కానీ మా ఇంటికి నేను చెప్తే ఏంటంటే, మీ అత్తకే మనసు ఉందో నీకు కూడా అదే మనసు ఉందమ్మా అని చెప్పి నేను ఆయనతో చెప్పలేదు. నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నా మీకు అందరికి కూడా. నిజం, మాకు ఎలాగేసిందో ఆయనకు కూడా అలాగేసి మమ్ములను ఆయనను సమాంతరముగా చూడడానికి తను ఎంతో ఇష్టపడింది. తనను చూసి నేను
మనసులో పొంగిపోయా. మాటతో ఆమెకి ఇంతవరకు నేను చెప్పలేదు. ఎందుకంటే మా ఇంటికి ఎవరన్నా వస్తారేమోనని భయం, మా ఇంటికి తగినోళ్ళు వచ్చారని ఆలోచన. ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికి చేరిద్దని ఆలోచన నాకు నిజంగా వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు క్రీస్తుతో నిన్ను సమానంగా చేయడానికి నీ దగ్గర ఏముంది? బోడి ఉందా? ఏమన్నా చెప్పాలి. ఏమీ లేదు. కానీ ఆయనకి మనసు ఉంది. ఎవరికి? తండ్రికి మనసు ఉంది. కుమారుడికి ఏముందంట? ఏక తత్వం ఉందంట. సరే రారా నాన్న, నువ్వేంది నన్ను కూడా వాడితో పాటు చూస్తావు? నాన్న, నాకు 10 ఇచ్చి వాడికే 10 ఇస్తావేంటి? నాకు కనీసం 12 అన్న ఇవ్వాలిగా నీ కొడుకుని కాబట్టి అనని నువ్వు నేనంటే, ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాన హక్కులు పంచిపెట్టారంటే. గట్టిగా చప్పట్లు పడదాం ప్రియులారా. నిజంగా నేను చెప్తున్నా, తండ్రి ఆకర్షించాడంట. ఏం చూసి ఈ దుర్మార్గుడిని ఆకర్షించాడండి? ఏమి చూసి ఈ పాపిని ఆకర్షించాడండి? నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే, ఏముందని నాలో నన్ను ఆకర్షించావు నాయనా? నన్ను ఆకర్షించటానికి నాలో ఏ కోణం నీకు కనపడిందంటే, పనికిరాని దాన్నే నేను బాగు చేసి వాడుకుంటారా? హల్లెలూయా. పనికిరాని దాన్ని ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి? పనికిరాని దానివి, పనికిరాని వాడివి. పనికిరాని నిన్ను పనికొచ్చేలాగా చేశారు. ఇప్పుడు దీన్ని లోకంలో తీసుకుంటే, ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడితే మాకు సంతోషం అండి. ఒక్కొక్క వ్యక్తితో ఒక సలహా తీసుకుంటే మా జీవితాలు అలా అంటే ఏంటి? జీవితం పతనమైపోయింది అనుకున్న సమయాల్లో ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్తే ఏమవుతుందంటే, మరలా కూడా రీఓపెనింగ్ అయితే జీవితం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, బాగా నలిపి వేయబడిన నిన్ను ఆయన మరల తెరిచి చదును చేసి చక్కగా చేసి నున్నగా చేసి సూపర్గా తయారు చేసి పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ నువ్వు మళ్ళీ అక్కడ నలగొట్టి చితగొట్టి అనగొట్టిన కాడే ఉంటున్నావేమో. ఒక్కసారి ఈరోజు సరి చూసుకో ఒకసారి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను వాక్యం. ఏమండి? నలిగిపోయిన నీ జీవితాన్ని ఆయన ఏం చేశాడట? చక్కపరిచాడు. చక్కపరచబడిన నువ్వు ఇలాగే ఉంటే వెరీ గుడ్, ఇలాగే ఉంటే వెళ్ళని గుడ్, మంచిదే. కానీ మరలా నువ్వు ఇలాగొచ్చావు అనుకో, మళ్ళీ ఇలాగొచ్చావు అనుకో, మళ్ళీ ఇలాగొచ్చావు అనుకో, మళ్ళీ ఆడికి వెళ్తావు? మళ్ళీ వెనక్కి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. అబ్బాయి, ఒక ఇంట్లో ఒక దెయ్యం ఉందిరా, దాన్ని శుభ్రంగా ఎల్లగొట్టారు. ఎల్లగొట్టిన తర్వాత ఇల్లంతా చాలా చక్కగా ఉంది, బాగుంది, నీట్గా. అయితే ఇది ఊరంతా తిరిగింది, దేశమంతా తిరిగింది, ఎక్కడా ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే నేను యాడ్ నుంచి వచ్చాను, అప్పుడు నాకే ఒక చిన్న కుమారుడు గుర్తొచ్చాడు. గవక్కనే ఆ మాట అంటే, ఊరంతా తిరిగి పాడు చేసుకుని మళ్ళీ వస్తాడు చూడు, అట్ట గుర్తొచ్చాడు. అయితే ఆయన వచ్చిన విధానం వేరు, ఈ అపవాది వచ్చిన విధానం వేరు. అయితే ఏమంటాడు? అన్నీ తిరిగి మరలా ఒకసారి నేను వచ్చేనే అక్కడికి వెళ్ళి చూద్దాం, అసలు అవకాశం ఏమైనా ఉందా అని చూస్తే విశాలంగా ఉందంట. సూపర్గా ఉందని చెప్పి తనే కాకుండా తనతో పాటు ఏడుగురు దెయ్యాలు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. దేవుని ప్రార్థనకి వెళ్తున్నాంలే, ఇక మనకు ప్రార్థనతో పని లేదు, వారానికి ఒకసారి వింటున్నాంలే, వాక్యంతో పని లేదు అని మనము మన మనసుని ఎప్పుడైతే విశాలపరుచుకొని కళ్ళు బొల్ల కబుర్లు ఉంటాయా అవన్నిటిని తీసుకొచ్చి లోపల వేసుకుంటామో, అప్పుడు ఒకటి పోయి ఒకటే లోకంలో ఉన్నవన్నీ వస్తాయి. ఇది దెయ్యం. అర్థమవుతుందా? జాగ్రత్త. కాబట్టి నిన్ను ఎలా చేశాడంట? ఆయన చక్కగా నున్నపరిచాడంట, నూతనపరిచాడట, శుభ్రం చేశాడంట. కళంకం లేదంట, మచ్చ లేదంట, మరక లేదంట, డాగు లేదంట, కరుకు లేదంట, బుడుపు లేదంట. ఇవన్నీ ఏమీ లేకుండా చేస్తే మళ్ళా నా బుడుపు నాకి, నా కరుకు నాకి అని అంటే నువ్వు ఎక్కడున్నట్టప్పుడు? యూదులు కొంతమంది తెలిసి కూడా వెంబడించకుండా ఉండారే, వాళ్ళల్లో ఉండట్టు. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. ఆకర్షించిన వాడెవరు? సర్వసృష్టిమంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆకర్షిస్తే కుమారుడైన క్రీస్తులో నీకు వాటా ఉందట.
కానీ నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, సంఘం ఏం చేస్తుందని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. రండి వాక్యంలోకి వెళ్దాం. ఒక వచనం దగ్గరికి మనం ఆగినట్టున్నాం. చూడండి, నేను ఇంకొక మాట 2 మాటలు చెప్పి ముగిస్తాను ప్రియులారా. తర్వాత అక్కడే 54 చదివారు కదా. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జాగ్రత్తగా వింటే ఏమంటున్నాడు ఆయన? ఇంకా చెప్తున్నాడు. నేనైతే ఏం చెప్పేవాడిని అంటే, చెప్పి పోతే రాపోతే పోవనేవాడిని. అవునే కాదు ఏమండి? నేనైతే ఏమంటానంటే, నేను చెప్పాలి, నేను చెప్పా, ఏంది నాకు సంబంధం లేదు, ఇక నీ ఇష్టం వచ్చారా లేతలేదు, ఎవరినైనట్టేగంట. కానీ ఆయన అంటున్నాడు కదా, ఆ సహనశీలి, ఆ ప్రేమమూర్తి అంటున్నాడు కదా, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నదబ్బాయి. కాబట్టి మీరందరికీ కూడా నన్ను వెంబడించండి, నా శరీరాన్ని తినండి అని అంటే చాలామందికి తేలికైపోయాడట. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. అయ్యా, ఈ పిలుపు అందరికి ఇచ్చాడా? యేసు కొంతమందికి ఇచ్చాడా? ఈ మాట అందరికీ ఇచ్చాడుగా. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, ఆయనతో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. చాలామంది పారిపోయారట. అందుకే ఈ మాటకు ఏమంటాడంటే, పిలువబడిన వారు అనేకులు. ఈ మాటలని తరచుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏర్పరచబడిన వారిలో నేను ఉండటం ఏంటి? ఏమండి? పిలిచిన వారిలో లేనే, ఏర్పాటు చేయబడిన వారిలో ఉన్నానే. ఏంటి నా అర్హత అని నీ అర్హత గురించి ఆలోచించు. చాలాసార్లు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా నేను బతికుండటానికి కారణం ఏంటంటే, ఆయన అంటున్నాడు కదా, నిజమైన ఆహారం నా శరీరం అంటున్నాడు, నా రక్తము నిజమైన పానీయమని ఆయన చెప్తున్నాడు. జాగ్రత్తగా వింటే ప్రియులారా, నిజం, ఆయన మాటే నిజం. ఆయన అన్నిసార్లు చెప్పాల్సిన అవసరంలా. 56 చదవండి, ముగింపులోకి వెళ్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చాలు, ఇక్కడ ముగింపులోకి వెళ్దాం. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ? నా శరీరం తిని నా రక్తము తాగువాడు యాడా, ఎక్కడ? నా యందును అంటున్నాడు ఆయన. వాని యందు నేను, నా యందు వాడు నిలుచుంటాడట, వాడి యందు ఆయన నిలుచుంటాడంట. జాగ్రత్త, నువ్వు ఎంతో మందిని నీ మనసులో పెట్టుకుంటావు, అవునా కాదు? ఒక నాయకుడు మనతో ఉంటే బాగుండు, ఒక అధికారి మనతో ఉంటే బాగుండు, పక్కింటి బాగా ఆస్తిపరులు నన్ను పలకరిస్తే బాగుండు, ఎదురింటి వారు బాగా జ్ఞానం కలిగిన వారు నాతో ఉంటే ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ అసలు సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని ఈయన, ఇప్పుడు ఈయనతో నేనుంటే, ఆయనతో నేనుంటే నా లైఫ్ సూపర్, హల్లెలూయా అని అనగలిగి ఆయనతో ఉండే క్రైస్తవుడు కావాలి. ఏమండి? అట్లా అనగలిగి ఎవరితో ఉంటాడట? నేను వాని యందు ఉంటాను, వాడు నా యందు ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక చోట ఉంటే మళ్ళీ తండ్రి ఏం చేస్తాడు? ఖాళీగా ఉంటాడా? ఈయన కలిసి వాడింటికి వెళ్తారట. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు వదిలిపెట్టుకొని ఎవడు రా కోసమో ఎదురు చూస్తాం. ఏమండి? ఇట్లాంటి వాళ్ళు వదిలిపెట్టి మా ఇంటికి ఆయన వస్తే బాగుండు, మా ఇంటికి ఆమె వస్తే బాగుండు, మా ఇంటికి ఇళ్ళు వస్తే బాగుండు, మాకు అది ఇస్తే బాగుండు, మాకు ఇది ఇస్తే బాగుండు, మాకు అత్తి ఎత్తే బాగుండు, మాకు ఇది ఎత్తే బాగుండు. నిన్న నేను ఒక మాట విన్నాను. ఏం మాట విన్నానంటే, అదే పలానోళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు కదా, వాళ్ళు నీకేం పెట్టారని అడిగారట ఒకళ్ళు. పలానోళ్ళు వచ్చారు కదా, నీకేం పెట్టారని అడిగారట. పలానోళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఎల్లకెళ్ళక నీకేం పెట్టారు, నీ బిడ్డకేం పెట్టారు, నీకేం పెట్టారు అని అడిగారట. తర్వాత పలానోళ్ళు వచ్చారు కదా, వత్త ఏం తెచ్చారు నీకు అని అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? అక్కడ ఎవరొచ్చినా ఏదో ఒకటి తేవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎప్పుడు నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతామే కానీ నాకెందుకు, నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు,
నా సృష్టికర్త ఉన్నాడు, నా తలరాత రాసిన వాడు ఉన్నాడు, నా బలవంతుడు ఉన్నాడు, నా ధనవంతుడు ఉన్నాడు, నా ఆశ్చర్యదుర్గం ఉన్నాడు. ఆయన నాకు కొండగా కోటగా ఉండి నిధిగా గనిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే నాతో ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చేస్తాడా? అలాంటి క్రైస్తవులు కావాలంటండి. హల్లెలూయా, ఆమేన్. అలాంటి క్రైస్తవులు కావాలట. ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు కదా, మనిషి పుట్టక ముందే పరిష్కారాన్ని కనుక్కున్నాడట. పరిష్కారం ఏంటి? నీకొచ్చే వ్యాధికి పరిష్కారం, నీకొచ్చే బాధకి పరిష్కారం, నీకొచ్చే కష్టానికి పరిష్కారం, నీకొచ్చే నష్టానికి పరిష్కారం, నీకొచ్చే అవిడితనానికి పరిష్కారం, నీకొచ్చే కుంటితనానికి పరిష్కారం. ప్రతి దానికి ముందు పరిష్కారం కనిపెట్టి ఆ తర్వాతే శ్రమను పెట్టాడంట. కానీ నీకు తెలుసా ఈ విషయం? బైబిల్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదట పరిష్కారాన్ని కనిపెట్టే, తర్వాతే కష్టాన్ని పంపించా. హలో, కష్టం వచ్చి మనమేమంటాం? ముందు ఆడదాకా బాని బండి, తర్వాత చూద్దాం. ఇది నీ ఆలోచన. అందుకే ఆయన అంటున్నాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ అడుగులు వంటివి కాదు నా అడుగులు. జాగ్రత్త ప్రియులారా, నీ ఆలోచన వంటిది కాదు నాదని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, సమస్యకి పరిష్కారం ముందే కనిపెట్టి తర్వాత సమస్యను పంపించాడట. నీకులాగా నాకులాగా కాదు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి దేవుడు ఉంటే మనకి ప్రతి సమస్యకి ఏడుస్తూనే ఉంటాం. బైబిల్ చదువుతాం, వాక్యం వింటాం, ప్రార్థన పోతాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద పెడతాం? ఎవడో వచ్చి సలహా అయితే ఆడి మీద పెడతాం, ఎవరో చెప్తే ఏదో వింటాం. కానీ నేను ఒకటే చెప్తాను, నేను మొదటి నుంచి బైబిల్ చదివినప్పటి నుంచి నేను నమ్మిన నా దేవుడి గురించి నేను తెలుసుకుంది ఏంటంటే, ఏది వచ్చినా ఇది ఉండదుగా, ఏది బలహీనత ఉండదో, అవిటితనం ఉండదో, అనారోగ్యం ఉండదో, కష్టం ఉండదో, కన్నీరు ఉండవో, అప్పులు ఉండవో, ఆకలి ఉండదో, ఎంతకాలం ఉండదో, ఉండదంతే. ఒక పూట 2 పూటలే ఉంచుతాడు. కానీ పరిష్కారం ఉండగా పరిష్కారాన్ని పంపిస్తాడు. ఓ పరిష్కారమా, ఇప్పుడు నీ టైం, ఎల్లును వాడి దగ్గరికంటే పరిష్కారం ఎవరి రూపానో వస్తుంది. వాళ్ళు వచ్చి నీకేం కావాలో అది ఇస్తారు, వాళ్ళు వచ్చి నీకేం చేయాలో అది చేస్తారు, వాళ్ళు వచ్చి నేను ఎలా బలపరచాలి అలా బలపరిచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది దేవుని పరిష్కారం. గట్టిగా చెప్పకూడదాం ప్రియులారా. మీరేమనుకుంటారంటే, అమ్మ దేవుడిలాగా వచ్చావమ్మా, దేవుడు పంపితే వచ్చావమ్మా అన్నారు. దేవుడిలాగా వచ్చావమ్మా, దేవుడిలాగా వచ్చావయ్యా ఎలా మాట్లాడుకుంటాం? దేవుడే పంపించాడు. పరిష్కారం కావాలి. ఆమేన్. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అలాంటి దేవుడు నీకున్నప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు? అందరు చెప్పినట్టు వాక్యాలు నేను చెప్పలేను. బాధపడమాకండి, కన్నీరు దుడుతాడు, ఆకలి పోతాయి, ఇవన్నీ పోతాయి, మీరు చేయాల్సింది మీరు చేయండి అనేది అది చెప్పను నేను. కానీ దేవునిలో నమ్మకంగా ఉంటే ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు కొదువు అనేది రాదు. ఇది మాత్రం చెప్పగలను నేను. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. ఇవన్నీ కూడా ఆయన ఏమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాం. ఇద్దరు ఒకచోటే ఉంటారట. అంటే ఈ మాట ఏందయ్యా అంటే, విశ్వాసి క్రీస్తులో ఉన్నాడట. ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మీరును పాప విషయమై మృతులుగాను దేవుడి విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకొనుడి. జాగ్రత్తగా వినాలి. ఏడంట? పాప విషయమై చచ్చిపోవాలట. ఏమండి? పాప విషయంలో ఏం చేయాలా? చచ్చిపో. మృతులంటే అంతేనా? పచ్చిగా మాట్లాడుకుందాం. మృతులంటే ఇంగ్లీష్లో ఒక ఆయన ఒక మాటని ఇంగ్లీష్లో చెప్పాడు. ఆ మాట నేను చెప్పలేనులే కానీ ఇంగ్లీష్లో చెప్పాడు. తెలుగులోనైనా బూతే, ఇంగ్లీషులోనైనా బూతే. బూతును బూతు అని చెప్పడానికి భాష మారితే వజ్రమైద్దా? పవిత్రత అవ్వదు. కానీ చెప్తున్నా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అటువలనే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై
క్రీస్తు యేసు నందు సజీవులుగాను ఎవరి విషయమందు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎవరిని? పెద్ద ఆయన్ని మెన్షన్ చేయాలి. పెద్ద ఆయన్ని మెన్షన్ చేసి అప్పుడు పలకాలి మాట. దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులునుగా మిమ్ములను మీరే ఎంచుకొనుడి. జాగ్రత్తగా వింటే మనం ఏం చేయాలంట? మనల్ని మనమే ఎంచుకోవాలట. అది చేయకపోతే వేస్ట్. కాబట్టి ఇంకొక మాట నేను ముగిస్తున్నాను. ఇంకో మాట రోమీయులకు రాసిన పత్రికే, దానిలోనే చూద్దాం ఒకసారి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ఒక్క మాటే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంతేనా? నేను వాక్యం ముగిస్తున్నా. ముగించమంటారా? జాగ్రత్తగా వినాలి. ముగిచ్చేద్దాం. అయితే ఈ మాటకు అర్థం చెప్పాలి మీరు. ఇప్పుడు చదివారు కదా, ఏం దానికి అర్థం? చదివారు, ఓకే. నేను మిమ్మల్ని శిక్ష విధి లేదు. ఎక్కడ? రైట్. దీన్ని కొంచెం అట్లా, భూమి మీద క్రీస్తు యేసును వెంబడించే వాడికి శిక్ష ఉండదు కానీ శ్రమ ఉంటుంది. శిక్ష వేరు, శ్రమ వేరు. అందుకే తండ్రి అయిన దేవుడు దావీదుతో అన్నాడట, అబ్బాయి ఇదిగో నీ కుమారులలో ఎవడైనా పొరపాటు చేస్తే శిక్షించను, మందలిస్తా అన్నాడట. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు చేసినట్టు? నోవాహు దినాలలో భూమి మీద ప్రచండ వర్షము కురిపించి మొత్తాన్ని నాశనం చేసి 8 మందిని ఆపేనే. అట్లా చేయను. ఏం చేస్తానంటే, చిన్నోడు పొరపాటు చేశాడనుకో, అవసరమైతే ఓ దెబ్బ కొడతా, మందలిస్తా, గర్దిస్తా, ఆయన ఏం చేస్తా? సరి చేస్తా, కానీ శిక్షలో మాత్రం ఉంచను అబ్బాయి అని దావీదుకు మాట ఇచ్చాడట. ఆ మాట నడుస్తూనే ఉందంట ఇక్కడ దాకా. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు భూమి మీద ఒకవేళ పొరబడితే వాడిని ఏం చేస్తాడట? కొంచెం శ్రమ పెట్టి వాడిని ఏం చేస్తాడు? మరలా ఆడ తీసుకొస్తాడు. అయితే క్రీస్తునందున్న వారికి ఆయన, నేను వాడితో ఉంటా, వాడు నాతో ఉంటాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ మాట, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎక్కడుంటారంటే ప్రశాంతమైన వాతావరణంలో. నేను ఇంటికి వెళ్ళంగానే ఏసీ వేసి ఆహా దేవా ఎంత చక్కటి ఏసీ ఇచ్చావయ్యా, చల్లదనని. ఇక్కడ ఈ ఏసీకే ఎట్టంటే మరి అక్కడ ఏసీలతో పని లేదంట, ఎండతో పని లేదంట, వానతో పని లేదట, ఆకలితో పని లేదంట. ప్రియులారా జాగ్రత్త. సంపదతో పని లేదు, సిరితో పని లేదు. నువ్వు ఇక్కడ ధనవంతుడువా, ఆస్తిపరుడువా, లేకపోతే బంగారు పథకాలు సాధించిన వాడివా, బంగారు కిరీటాలు పెట్టుకున్నవాడివా, సింహాసనం మీద ఉన్నవాడివా, ఇక్కడ లగ్జరీగా అనుభవించావా అని అంటే, ఎంత లగ్జరీగా అనిపించినా ఆ లగ్జరీతో దీన్ని పోల్చలేము అసలు, అంతే. హల్లెలూయా. కానీ ఇక్కడ లగ్జరీ అనుభవించి అహాన్ని చూపిస్తే అక్కడ నీకు శిక్ష విధి తప్పదు. అందుకే ఇక్కడ విభజించి మాట్లాడాడు. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తునందు ఉన్నవాడికి మాత్రమే. మారు మనసు, రక్షణ, బాప్తిస్మ అనుభవం తీసుకొని బల్లలో చేయి వేస్తూ పవిత్రమైన ప్రవర్తనతో, న్యాయమైన ఆలోచనతో, ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అన్యాయం లేకుండా, ఇంకెందుకులా ఈ జీవితం, ఇప్పటి వరకు చేసినది చాలు, ఇక నుంచి చెయ్యొద్దు అని జీవిస్తే వాడికి ఏ శిక్ష విధి లేదు, ఉండదు. ఇది ఖచ్చితం. ఎవరి మాట ఇది అంటే, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాయబడిన మాట ఈ మాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదట చదివిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఏమని చదివారు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవంలో ఉంటాడు. ఇది కావాలి మనకి. ఏం కావాలి? నిత్యం, ఎప్పుడు బ్రతుకుతూనే ఉండాలి, ఎప్పుడు ఆయుష్తోనే ఉండాలి, ఎప్పుడు దేవుని గణపరచాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు మహింపరచాలి, ఎప్పుడు ఆయనలో మనం ఉండాలి. అలా ఉంటే నిత్య జీవం మనకి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిచ్చే ప్రతిదీ మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక.
దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి దీవెని ఈ కారణభూతుడా, సంపన్నుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, నా కొరకు మా కొరకు భూమి మీదకి వచ్చి నాయనాదిగో నా తండ్రి నీ శరీరాన్ని చీల్చుకొని నీ రక్తాన్ని ప్రభా భూమి మీద ఒలకబోసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. పరిశుద్ధుల కన్నా కూడా స్వతంత్రులను చేశారు. స్వతంత్రులు అంటే నీతో ఉండటం, నీలో ఉండటం, తండ్రితో కలవటం. ప్రభా మాకు ఇచ్చిన ఎంత గొప్ప ధన్యత. ఇది తండ్రి చిత్తమైనది. తండ్రి మమ్మల్ని ఆకర్షించాడు నాయన. తండ్రి మమ్మల్ని ఆకర్షించబట్టి మేము క్రీస్తులో ఉండడానికి అవకాశం వచ్చింది. క్రీస్తులో మేము ఉంటే ఆయన మాతో ఉంటాడు నాయన. ఆయన మాతో ఉంటే మాకు పరలోకమే. ఆ పరలోకం అయ్యున్న మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువచన బిడ్డలందరినీ కూడా దీవించి పవిత్రముగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ బలలో చేయివేస్తూ రోజు రోజుకి మమ్మల్ని మేము చెక్కుకునే భాగ్యాన్ని దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.